హాయ్ ఫ్రెండ్స్, అసలు ఆదిపురుష్ మూవీకి మరియు ఇప్పుడు కొత్తగా అయితే రామాయణ్ మూవీ అని తీస్తున్నారు అనమాట. కానీ మన ప్రభాస్ అని మాత్రం చాలా ట్రోల్ చేస్తున్నారు. అసలు దాదాపు చాలా తక్కువ హిట్ అయింది ఈ మూవీ అనమాట, ఆదిపురుష్ మూవీ. కానీ డబ్బులు క్రాసింగ్ విషయంలో అనమాట దానికి మించిన మూవీ అయితే లేదు. 500 crores అనమాట. 500 crores అంటే మాటలు కాదు ఫ్రెండ్స్. అలాంటి మూవీ అనమాట ఇప్పుడైతే ట్రోల్ చేస్తున్నారు మన ప్రభాస్ అన్నని. కానీ ఈ మూవీ అనమాట చాలా వేరే రేంజ్లో మనకైతే చూపించారు. కొత్త రకం విఎఫ్ఎక్స్ అయితే మనకు చూపించేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే ట్రోల్ చేస్తున్నారు అనమాట. రామాయణ్ మూవీ అని తీస్తున్నారు. మన ప్రభాస్ అన్నని రాముడి క్యారెక్టర్లో చాలా బాగలేడని బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ అనమాట రామాయణ్ మూవీలో రణధీర్ కపూర్ మరియు సీత క్యారెక్టర్లో సాయి పల్లవి గారు మరియు రావణాసుడి క్యారెక్టర్లో అనమాట రాకీ స్టార్ యష్ క్యారెక్టర్ అయితే బాగానే ఉన్నాయి. కానీ దానికి దీనికైతే లింక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు లింక్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మన ప్రభాసానికి ఈ విధమైన ఇది అవమానంలాగా నాకైతే అనిపిస్తుంది. ఇలా కంపేర్ చేయడం ఏంటి? అసలు ప్రభాస్ అన్న ముందు ఈ హీరోలు ఎంత నాకు తెలిసి చాలా తక్కువ హీరోలు అనమాట. కానీ ప్రభాస్ అని నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు మైండ్ బ్లో అవుతుంది. ఈ విధమైన ఇలాంటి ట్రోల్స్ అయితే చేయకూడదు. వాళ్ళని చాలా బాగా మనం ఆ వీడియోలు పోకుండా అయితే ఆపాలి. తర్వాత అనమాట అసలు రామాయణ్ మూవీ నాకు ఆ మూవీ గురించి ఏమీ అంత బ్యాడ్గా వీడియో తీయాలని నాకైతే ఏం లేదు. కానీ ప్రభాస్ అని ట్రోల్ చేస్తున్నాడు. నేనైతే బాగా హర్ట్ అవుతున్నా. కానీ ఈ మూవీ అనమాట ఫ్లాప్ అయిన మూవీ 500 crores గ్రాస్ అవ్వడం అంటే మాటలు కాదు. ఆదిపురుష్ మూవీ దానికంటే తోపు అనమాట. ఇలాంటి మూవీకి ఇలాంటి చిన్న మూవీకి అనమాట కంపేర్ చేయకూడదు. కంపేర్ చేయాలంటే టై ఉండేలా అనమాట కంపేర్ చేయాలి. కానీ ఇలాంటి కంపేర్ చేసి అనమాట మనం చాలా హార్ట్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. అలా ప్రభాస్ని గురించి అలా ట్రోల్ చేయడం నాకైతే చాలా హర్టింగ్ అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి అనమాట రామాయణ్ మూవీ కూడా బాగానే ఉండొచ్చు. దాని గురించి నేను అసలు ఏమీ వినట్లేదు. ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ మన ప్రభాస్ని ట్రోల్ చేయకూడదు ఫ్రెండ్స్. నాకు అదే రామాయణ్ మూవీ కూడా బాగానే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళలో కూడా మంచి క్యారెక్టర్స్ ఉన్నారు, మంచి హీరోస్ ఉన్నారు. నాకైతే ప్రభాస్ని ట్రోల్ చేయకూడదని నాకైతే ఒక చిన్న ఒపీనియన్ ఫ్రెండ్స్. కానీ ఆ ట్రోల్ చేసే వాళ్ళని అనమాట ఇదే అనమాట. అసలు ప్రభాస్ అన్నకి అనమాట అసలు తిరగలేదు. అలాంటి హీరోని అనమాట ఈ విధంగా ట్రోల్ చేయడం నాకైతే నచ్చట్లేదు. అసలు ఎంత ట్రోల్ చేసినా సరే ప్రభాస్ని మించిన హీరో అయితే లేడమ్మా ఇండియాలో అనమాట. ఆ విధంగా తోపు హీరో అనమాట. ఎక్కడైనా పాస్పోర్ట్ లేకుండా ఎక్కడైనా వేరే దేశాల్లో వెళ్తారా? ఏ హీరో అనమాట ఏ పర్సన్ కూడా వెళ్ళడు. కానీ మన ప్రభాస్ అన్న అనమాట పాస్పోర్ట్ లేకుండా అన్ని దేశాల్లో ఎలా ఉంది. అలాంటి తోపు హీరో అనమాట మన ప్రభాస్ అన్న. ఆ హీరోకి ఇలాంటి దానికి చిన్నగా ట్రోల్ చేస్తే ఎవరికి ఏం పోదు. కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అనమాట మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.